ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 25వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. మహర్షులలో నేను భృగువును, దివ్యధ్వనులలో నేను ఓంకారమును, యజ్ఞాలలో నేను నామజపమును, కదలని వాటిలో నేను హిమాలయ పర్వతాలను. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.